హాయ్ నమస్తే. కార్మిక కర్షక భారతి ఈ సింగరేణిలో పెన్షన్ పొందుతున్నటువంటి కార్మికులకు అనేక సంవత్సరాలుగా పనిచేసేసి పదవి విరమణ చేసినటువంటి వారికి సంబంధించినటువంటి ఈ పెన్షన్ సంబంధించినటువంటి పెండింగ్ సమస్యల మీద భారతీయ మజ్దూర్ సంఘ్ అనేక రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి కార్మిక సమస్యలతో హరిపచౌరి రీజనల్ కమిషనర్ డాక్టర్ గోవర్ధన్ గారు, శ్రీమతి కనకమ్మ గారు, అదేవిధంగా చిరంజీవి గారు, రమేష్ గారులతో సమావేశం గోదావరికని సిఎంపిఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశాన్ని పెద్దలు కొత్తకాపు లక్ష్మారెడ్డి గారు, కోల్ సెక్టర్ ఇన్ఛార్జ్, వేజ్ బోర్డు సభ్యులు వీరు ఏర్పాటు చేయడం జరిగింది. వారి యొక్క సూచన మేరకు ఈరోజు జరిగినటువంటి సమావేశంలో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలపైన చర్చించడం జరిగింది. ఈ చర్చల్లో బిఎంఎస్ నాయక్ ప్రతినిధులుగా పులి రాజారెడ్డి గారు, రమాకాంత్ గారు, వేముని రవీంద్రరావు గారు, వేణు గారు, పవన్ గారు, సారంగపాణి గారు తదితరులు పాల్గొని ఈ యొక్క సమస్యలపై పూర్తిగా వివరించి కార్మికులు ఎదుర్కొన్న ప్రతి సమస్యను వారి దృష్టికి తీసుకొచ్చేసి సింగరేణిలో ఇప్పటివరకు రిటైర్డ్ అయినటువంటి కార్మికులు ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి పెన్షన్స్ ఇచ్చారు, ఎంతమంది పెన్షన్కు పెండింగ్ ఉంది, పెండింగ్ గల కారణాలు ఏంటి, అనేక సందర్భాలు అనేక విషయాలని కూడా వారి ముందు ఒక ఎజెండాలాగా పెట్టి చర్చించినటువంటి పరిస్థితి జరిగింది. దానికి సంబంధించి ఈ యొక్క హరిపచౌరి గారు మాట్లాడుతున్నట్టు మాట. ये हो सकता है 10-15 साल लग जाएं, बट फ्यूचर विल बी लाइक दैट. माय ऑल एनफोर्समेंट जितने भी हैं एनफोर्समेंट ऑफिसर जो भी हैं, हो सकता है उस समय तक उनको इंडस्ट्रियल बिल कोर्ट्स है ना, वर्क लेबर कोर्ट्स है ना सर, उसी में भी इंक्लूड कर रहा है इम्प्लीमेंटेशन सोशल सिक्योरिटी बिल आ रहा है सर. ये तो मेन पॉइंट्स डिस्कशन हो गया साहब. थोड़ा इंडिविजुअल है, ये तो रिफरेंस दे दिया वो लोग. ठीक है, कोई रिफरेंस आप देते. అదేవిధంగా గోదావరిలో ఉన్నటువంటి పరిస్థితి కంటెపూడి గోవర్ధన్ గారు రీజనల్ కమిషనర్ 2 వారు కూడా వారిని మనం అనేక విషయాల్లో కార్మిక కర్షక భారతి ప్రశ్నించింది. దాంట్లో వారు సమాధానం చెప్తున్నారు. వారు చెప్పినట్టు సమాధానాలు ఇప్పుడు మాట్లాడలో విందాం. ఈరోజు మనం గోదావరికని సిఎంపిఎఫ్ కమిషనర్ గారి దగ్గరికి వచ్చాం. ఈ బొగ్గన్ కార్మికులు ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల మీద వారి దృష్టికి వచ్చినటువంటి సమస్యలు, అదేవిధంగా ఇవాళ బిఎంఎస్ నాయకులతో జరిగినటువంటి సమావేశంలో బిఎంఎస్ నాయకులు కూడా చెప్పినటువంటి అనేక విషయాలను వారు ఏ విధంగా సమాధానం చెప్పారు, వాటికి సంతృప్తికరమైనటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంది, వారి ఆలోచన విధానాన్ని ఒకసారి వారి ముందుకు తీసుకెళ్ళడం కోసం మనం వచ్చాం. డాక్టర్ గోవర్ధన్ కంటెపూడి రీజనల్ కమిషనర్ వారికి కార్యాలయంలోకి మనం బయలుదేరుతాం. నమస్కారం సార్. కార్మిక కర్షక భారతి యొక్క ఛానల్ మిమ్మల్ని స్వాగతం పలుకుతూ, ఇవాళ ఏదైతే సింగరేణిలో పనిచేస్తున్న బొగ్గన్ కార్మికుల యొక్క పదవి విరమణ చేసేటువంటి కార్మికుల సంఖ్య పెరిగిపోయింది, పర్మనెంట్ కార్మికుల సంఖ్య తగ్గిపోతున్నది, దాంట్లో కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య కూడా పెరిగిపోతున్నది. వీటికి సంబంధించిన అనేక సమస్యల మీద చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దానికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏ విధంగా ఉంది, వాటిని ఏ విధంగా పరిష్కారం చేయాలనుకుంటున్నారు, ఇవాళ బిఎంఎస్ నాయకులతో సమావేశం కూడా జరిగినట్టుగా తెలిసింది. దానికి ఏ విధంగా మీరు ఈ యొక్క కార్మిక సమస్య పరిష్కారం కోసం సూచనలు సలహాలు ఇస్తున్నారు? ప్రస్తుతానికి అయితే మనకు వచ్చినవండి. ప్రస్తుతానికి అందరికీ నమస్కారం. ప్రస్తుతానికి మనకు వచ్చినవండి 11,694 వరకు మన ఆఫీస్ నుంచి పంపాము, మన జీడీకే ఆఫీస్ నుంచి. మిగతా అంటే 600-400 పెండింగ్ ఉంది మన దగ్గర. అవి కూడా త్వరలో ఈ మంత్లోపు అయితే వస్తుంది. మేనేజ్మెంట్ ఎంత త్వరగా పంపిస్తుందో ఆ మొత్తం మేము సాల్వ్ చేయడానికి రెడీగా ఉన్నాము. దాన్ని బట్టి మీ యొక్క సహకారం మాకు అందించాలి. మ్యాన్ పవర్ షార్టేజ్ కూడా మాకు కొంచెం ఉంది. మీ యొక్క సహకారం మాకు అందించాలని కోరుతున్నాం. అదేవిధంగా 6,000 నుండి 7,000 అప్లికేషన్స్ ఏవైతే ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయో, మీకు యొక్క ఆఫీస్లో సరైనటువంటి కావాల్సినటువంటి సిబ్బంది లేకపోవడం వల్ల మీరు చేయలేకపోతున్నటువంటి విషయం ఒకటి. రెండవది, సింగరేణి యాజమాన్యం నుంచి కూడా రావాల్సినటువంటి సమాచారం, సరైనటువంటి సమాచారం ఫైల్స్ సరిగా రాకపోవడం వల్ల మళ్ళీ మేము వాటిని వెనక్కి తిప్పి పంపడం రావటం వల్ల కార్మికుల్లో మా మీద ఒక చెడు అభిప్రాయం వస్తున్నది. కానీ మేము ఎంతవరకు సర్వీస్ చేస్తున్నాము, మాకు కావాల్సినటువంటి సమాచారాన్ని సింగరేణి యాజమాన్యం త్వరగా పంపిస్తే మేము కూడా సెటిల్ చేయడం కోసం ఉన్నటువంటి విషయాన్ని మీరు చెప్తున్నారు. ఇవాళ మనం ఏదైతే ఉన్నదో దానికి సింగరేణి యాజమాన్యం నుంచి మీరు ఏమైనా వారి యొక్క మ్యాన్ పవర్ కోసం మీరు ప్రయత్నం చేశారా? చాలాసార్లు సింగరేణి యాజమాన్యానికి లెటర్ పెట్టామండి. హెడ్ ఆఫీస్ పెట్టాము, కార్పొరేట్ ఆఫీస్ కూడా పెట్టాము. వాళ్ళు మ్యాన్ పవర్ ఇవ్వడానికి రెడీగా లేరు. డిప్యుటేషన్ మీద 2 పంపిస్తని చెప్పారు. మన
RG1 నుంచి పంపిస్తున్నారు, RG2 నుంచి పంపిస్తున్నారు. ఇద్దరు పంపిస్తాను, డిప్యుటేషన్ పంపిస్తున్నారని చెప్పారు, కానీ ఇంతవరకు మనకు మన మ్యాన్ పవర్ ఇద్దరు పంపలేదు. దాని గురించి కూడా మీరు కూడా కొంచెం ఎంక్వైరీ చేయాలని విన్నపిస్తున్నాను. తప్పకుండా సంతోషం సార్. ఏదైతే ఈ సింగరేణిలో అతిపెద్ద ప్రాంతమైనటువంటి గోదావరిఖని, ఈ గోదావరిఖని, బెల్లంపల్లి, శ్రీరాంపూర్, గోదావరిఖని 3 ఏరియాలు అతిపెద్ద ఏరియాలో ఉన్నటువంటి కమిషనర్ ఏరియాకి, ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మీరు, ఈ బొగ్గని ప్రాంతంలో ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మీరు జన్మించినటువంటి ఒక అధికారిగా ఇక్కడ రావటం వల్ల ఈ బొగ్గని కార్మికులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మా సమస్యల పరిష్కారం కోసము తెలుగు పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తి, మా బొగ్గని కార్మికుల్లో ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తిగానే మేము భావిస్తున్నాం. బొగ్గని కార్మికులు ఉన్నారు. ఆ బొగ్గని కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం చేయడంలో మీరు త్వరగా పూర్తి చేస్తారని ఆశిస్తూ కార్మిక కర్షక భారతి మీకు స్వాగతం పలుకుతూ మీకు రాబోయే రోజుల్లో ఒక మంచి ఉన్నత స్థితికి పోవాలని కూడా మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు కొత్తగూడెం నుండి రీజనల్ కమిషనర్ శ్రీమతి కనకమ్మ గారు కూడా పాల్గొన్నారు. వారితో కూడా కార్మిక కర్షక వారితో ముచ్చటిస్తూ కొత్తగూడెంలో వారు ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకున్నారనేటువంటి విషయాన్ని మన దృష్టికి వచ్చింది. వారు అక్కడ ఉన్నటువంటి సమస్యలని కొత్తగూడెం, ఇల్లందు, మనుగూరు, సత్తుపల్లి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికుల సమస్యలను ఏ విధంగా పరిష్కారం చేశారు, పరిష్కారానికి వారు సంతృప్తి ఉన్నారా లేదనే విషయాన్ని కనుక్కుందాం, వారి మాటల్లో విందాం. ఈరోజు మనం CMPF కోల్ మైన్స్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి బొగ్గని కార్మికుల యొక్క సమస్యలపైన గోదావరిఖనిలో కొత్తగూడెం మరియు గోదావరిఖనికి సంబంధించినటువంటి CMPF రీజనల్ కమిషనర్స్ వారితో BMS నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. దాంట్లో కొత్తగూడెంలో ఉన్నటువంటి ఈ బొగ్గని కార్మికులు ఎదుర్కొన్నటువంటి పెన్షన్, పర్మనెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించినటువంటి సమస్యల మీద అడిగిన సందర్భాల్లో వారు మాట్లాడుతూ ఈ యొక్క CMPF రీజనల్ కమిషనర్ కనకమ్మ గారు వారిని మనం కలవడానికి వచ్చిన కార్మిక కర్షక భారతి మేడం గారు నమస్కారాలు అండి. నమస్తే అండి. ఈరోజు మేము ఈ యొక్క బొగ్గన్లో పనిచేసేటువంటి బొగ్గన్ కార్మికుల యొక్క CMPF సంబంధించినటువంటి అనేక విషయాల మీద ఇవాళ మీ వద్ద BMS కార్మిక సంఘం సమావేశం ఏర్పాటైనట్టు తెలిసింది. దాంట్లో వారి మధ్యకాలం చెప్పినటువంటి విషయం BMS నాయకులు వారికి వచ్చినటువంటి పెన్షనర్స్ వాటికి సంబంధించినటువంటి ఈ పెరిగినటువంటి పెన్షన్ ఇంత రాకపోవడం, అదే PP ఆర్డర్స్ రాకపోవడం, అదేవిధంగా పర్మనెంట్ కార్మికులకు సంబంధించినటువంటి అనేక సమస్యలు, కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించినటువంటి విషయాలు చెప్పారు. ఈ పెన్షన్ కార్మికులకు సంబంధించినటువంటి విషయాలు మీ దగ్గర ఎంతవరకు పెండింగ్ ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, వాటిని ఎంతకాలంలో పరిష్కారం చేస్తాం అనేటువంటి మీలో ఆలోచన ఉందా? నమస్తే అండి, నా పేరు కనకమ్మ, రీజనల్ కమిషనర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, RO కొత్తగూడెం అండి. మా దగ్గర వచ్చే వేజ్ బోర్డు 899 కేసెస్ వచ్చాయండి. అందులో మనం 753 క్లియర్ చేయడం జరిగింది. ఇంకా 146 కొన్ని కేసులు, పాత కేసులు దొరకాల్సి ఉన్నాయి, అది క్లియర్ చేస్తాం విత్ ఇన్ 1 monthలో. అలానే FRS ఫార్మర్ సర్వేర్ మోడ్లో రివెంజ్ పెన్షన్ కూడా చేయడం కొన్ని జరిగినాయి. 6240 కేసులు వచ్చాయండి మా దగ్గరికి. అందులో 6200 వరకు దాదాపుగా అయిపోయినాయి. ఇంకా ఈ నెలలో వచ్చిన 40 కేసులు మాత్రమే పెండింగ్ ఉండడం జరిగింది. అలానే 1000 బిల్లుది కూడా 2146 కేసులు రావడం జరిగింది. అవి కూడా విత్ ఇన్ 2 monthsలో క్లియర్ చేస్తాం. మా దగ్గర అది 0 పెండెన్సీ ఉంది. పోతే వచ్చే పెన్షన్ కానివ్వండి, PF కానివ్వండి, ఏ నెలలో ఆ నెలలో CPSలో ప్రాపర్గా వచ్చిన ప్రతి ఒక్క కేసు కూడా ఏ నెలకు ఆ నెల క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అలానే మా దగ్గర ఉన్న ఎలాంటి పెండెన్సీ అయినా సరే, వీడియో పెన్షన్ కానివ్వండి, వేరే PF పెన్షన్ ఎలాంటి కేసు అయినా, ఈవెన్ రెగ్యులర్ వర్కర్స్ పాస్బుక్లు కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. అదేవిధంగా మీరు చాలా కష్టపడుతున్నారు, కార్మిక సర్వీస్ చేస్తున్నారు, కానీ మీకు తగినంత స్టాఫ్ లేదనేటువంటి విషయం మీ యొక్క కార్యాలయానికి వచ్చినాక తెలిసింది. ఆ స్టాఫ్ లేకపోవటం వల్ల సింగరేణి సంస్థను కూడా మీరేమైనా కొంత మ్యాన్ పవర్ సప్లై కోసం ఏమైనా సహకారం చేశారా, సహకారం కోరారా? దాంట్లో యాజమాన్యం ఏమైనా మీకు సహకరించిందా? ఏమైనా సహకరించడానికి ఏమైనా అవకాశం ఉందా? ఒకవేళ సహకరిస్తే ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలను త్వరగా పరిష్కారం చేయడానికి ఏమైనా అవకాశం ఉందా? తప్పకుండా అండి. మా దగ్గర మా స్టాఫ్ వచ్చి శాంక్షన్ స్ట్రెంత్ 35 ఉండాలి. మా మెంబర్షిప్ కూడా 15,000 దాకా ఉంది. సింగరేణి వర్కర్స్, ఎగ్జిక్యూటివ్స్ కానీ, స్కూల్స్ కానివ్వండి, ఈవెన్ అన్ని మా ఎల్లెందు, మనుగూరు, రుద్రంపూర్, కొత్తగూడెం అన్ని ఏరియాస్ కలిపి 15,000 మెంబర్షిప్ ఉంది. దానివల్ల మేము పాస్బుక్లు ఇస్తున్నాం.
ఈ డివిజన్ పెన్షన్ కానీ వాళ్ళ పెండింగ్ వర్క్ కోసం సింగరేణి హెల్ప్ తీసుకోవడం జరిగింది. ఒకరిద్దరు వర్కర్స్ని 2-3 months ఇవ్వడం జరిగింది. ఆ హెల్ప్తోనే ఇదంతా క్లియర్ చేయడం జరిగింది. తప్పకుండా సింగరేణి యాజమాన్యానికి థ్యాంక్స్ చెప్తున్నాను. అలానే ఇప్పుడున్నంత వరకు అయితే ప్రస్తుతానికి ఎలాంటి పెండింగ్ లేదని అనుకుంటున్నాను. ఏమి లేదని నా దృష్టికి వచ్చిన ప్రతి ఒక్క కేసు కూడా నేను క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. సంతోషం మేడం గారు. ఏదైతే ఇప్పటివరకు మీ యొక్క సర్వీసెస్ ఈ బుగ్గని కార్మికులకు ఏ విధంగా చేస్తున్నారో రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా సర్వీస్ అందిస్తూ కార్మికుల్లో ఉన్నటువంటి అశాంతిని అసంతృప్తిని పారదోలి అందరికీ సర్వీస్ మంచిగా చేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ కార్మిక కర్షక భారతి మీకు కృతజ్ఞతలు చెప్తున్నాం మేడం. చివరిగా ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క సమావేశంలో యూనియన్ ప్రతినిధులు వారి యొక్క ఎజెండా ప్రకారం జరిగినటువంటి విషయాల తర్వాత వారు మాట్లాడుతూ పుల్లి రాజారెడ్డి గారు, రమాకాంత్ గారు, వేమినేని రవీందర్రావు గారు, సారంపాణి గారు, పవన్ గారు మరి ఒక 1998కి తర్వాత ఎవరైతే ఉన్నారో ఈ సింగరేణిలో పెన్షన్ పొందుతున్నటువంటి కార్మికులు భార్యలు కూడా 1000 రూపాయలకు తక్కువ వచ్చినటువంటి వాళ్ళకి 1000 రూపాయలు రావడానికి అవకాశం ఉంది, వస్తున్నది ఇస్తున్నాము. కానీ 1971 ముందు తర్వాత ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా 1000 రూపాయలు ఇవ్వలేకపోతున్నాము. ఆ గెజిట్ ఆ విధంగా ఉన్నదని యూనియన్ ప్రతినిధులుగా మాకు చెప్పారు. ఆ యొక్క గెజిట్ను మార్చడం కోసం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేసి కోల్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్ళేసి తప్పకుండా 1971 తర్వాత కూడా ఎవరైతే ఉన్నారో 1000 రూపాయల లోపు వారందరికీ కూడా గెజిట్ మార్పించే ప్రయత్నం చేస్తామని కూడా చెప్పారు.